సెప్టెంబర్ 1 నుండి 17 వరకు జరిగే వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చుంచు విజయేందర్, మాచర్ల సారయ్య, సోమసత్యం పిలుపునిచ్చారు. పాలకుర్తిలో అమరవీరుల వారోత్సవాల సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడారు. 46 నుండి 51 వరకు తెలంగాణ సాయుధ పోరాటంలో భూ పోరాటం జరిగింది. అదే విధంగా బ్రిటిషర్లకు విముక్తి కావాలని, దొరలు పెత్తనం అణిచివేయాలని ఈ ప్రాంతంలో కృష్ణూరు రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు తెలంగాణ అమరవీరుడు చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో మన పక్కకున్న కడవెండి గ్రామంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య. మరి 1946లో దొడ్డి కొమరయ్యను రజాకారులు, గుండాలు తుపాకులతో కాల్చి చంపడం జరిగింది. మరి ఈ రోజు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాలు ఎర్రజెండా నాయకత్వంలో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరుపుకుంటుంది. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, శ్రీకు పందగి, భీమెడ్డి నరసింహారెడ్డి, నాను నాయకు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంత పోరాటాలకు బ్రిటిషర్లకు విముక్తి కావాలని చెప్పి పోరాటం చేసిన నాయకులు. మరి వాళ్ళందరూ స్మరించుకొని మరి ఈరోజు తెలంగాణ ప్రాంతం మొత్తంలో కూడా అన్ని గ్రామాలలో వాళ్ళని స్మరించుకొని ఎర్ర జెండాలు ఎగరేయడం జరుగుతున్నది. మరి అదేవిధంగా ఈ ప్రాంతం నుండి మరి మన గ్రామంలో కూడా రాక్షసులు, దొరలు, నారే దొర అని ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో ఒక ఆడి మనిషి అందంగా అవుపడ్డా కూడా మరి ఈ ప్రాంతంలో అనేక చిత్ర హింసలు పెట్టి ఇబ్బందులు పెట్టిన సంఘటనలు ఉన్నాయి. మరి ఇదే గ్రామంలో మరి జ్యోతి మల్లయ్య, మరి మాకల వెంకటయ్య, మరి అదేవిధంగా చాలా మంది పోరాట యోధులు ఉన్నారు. మరి ఈ గ్రామంలో తీసుకుపోయి చెన్నై అనే వ్యక్తిని తీసుకుపోయి తమ్మడిపల్లిలో కాల్చి చంపిన సంఘటనలు ఉన్నాయి. మరి అదేవిధంగా పోరాట యోధులు ఎంతోమంది నైజాము అరాచకాలకు బలై ఈ ప్రాంతంలో 3000 మంది ప్రాణాలు అర్పించారు. మరి అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి ఇప్పుడున్న రాజకీయ పార్టీలు మరి ఆ రోజు ఎర్రజెండా నాయకత్వంలో మరి పోరాటం జరిగింది. బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టిండ్రు, రజాకారులను ఎమ్మడదలిగినరు, దొరల భూములు ఎక్కువ తక్కువ ఎక్కడున్నా కూడా ఎర్ర జెండాలు బాతి పేదలకు పంచిన రోజులు 4000 ఎకరాలు. మరి అదేవిధంగా మరి ఇప్పుడున్న యువకులకు తెలియకపోవచ్చు, మరి ఆ రోజు చేసిన పోరాటాలు అనేక ఉన్నాయి. మరి వాటిని స్మరించుకొని మరి ఆ రోజు పోరాటం చేస్తేనే 46 నుండి 51 వరకు పోరాటం చేస్తేనే 40 ఏళ్ళలో మనకు స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా 40 ఎమర్జెన్సీ పీరియడ్ ఇక్కడున్న అధికారులు పెట్టారు. అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు నాయకత్వాన్ని ఊచకొత్తలు కోశారు, తుపాకులతో కాల్చి చంపారు. మరి ఆ యొక్క స్ఫూర్తినే ఇవాళ యువకులు అర్థం చేసుకోవాలి. మరి ఆ రోజు పోరాటం చేస్తేనే ఇవాళ బ్రిటిష్ వాళ్ళను ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టిండ్రు, ఈ దేశం నుండి తరిమి కొడితేనే ఇవాళ స్వేచ్ఛాయుతంగా ఇవాళ మనం ఉన్నాం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము, ఈ పోరాటం బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఏదో దున్యావానికి పోయేవాళ్ళ నినాదము ఇచ్చిను. ఆ నినాదానికి దోపిడీదారులను వ్యతిరేకిస్తూ దేశముకు రామచంద్రారెడ్డిని ఆగడాలను అరికట్టాలంటే అప్పుడు ఎవరు మనవారు లేరు. అప్పుడు ఎర్రజెండా పుట్టి ఎర్రజెండా ఆధ్వర్యంలో ఐలమ్మ, దొడ్డి కోరయ్య, షేక్ బందకి ఇట్లాంటి వాళ్ళు మరి వీళ్ళందరూ పోరాటం చేసి బాంచంద్రాన్ని కాలు మొక్కుతున్న బడి నుంచి దున్యావానికి పోయే వాళ్ళ భర్త పెట్టి వాళ్ళ పూజ చేసి వాళ్ళని తరుము కొట్టే చరిత్ర అది సిపిఎం ఎర్రజెండాకు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. మరి 1000 ఎకరాల భూమి ఈరోజు గ్రామ స్వరాజ్యాలు దున్నేవాడికి భూమి చేసి గ్రామ స్వరాజ్యాల కోసం మరి 3000 గ్రామ స్వరాజ్యం చేసినాము. అదేవిధంగా దోపిడీదారులను దేశముఖం తరిమి కొట్టినాము. దున్నేవాడికి భూమి పంచిన చరిత్ర 10 లక్షల ఎకరాల భూమి ఎర్రజెండా ఆధ్వర్యంలో పంచడం అంటే తెలంగాణ ప్రాంతంలో అది ఎర్రజెండా గణిత చెప్తే ఇంకోని గణిత కాదని తెలియజేస్తాను. రాబోయే కాలంలో ఇంకొకరు ఎర్రజెండా బట్టి పోరాటం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు వస్తున్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తామంటే ఓడెక్కిన బోడమల్ల అన్నట్టు మొత్తం మాదలు దొరుకుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజలను అడ్డు పిలిచి కార్మికుల వ్యతిరేక విధానాలు, అదేవిధంగా రైతుల వ్యతిరేక విధానాలు ఇవాళ యూరియా రైతులకు అందేని పరిస్థితి ఉంటుందంటే అది బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళని గోడి కట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో రేపు
సెప్టెంబర్ 17 నాడు జరగబోయే జనరల్ సభకు మరి మీరందరూ తరలి వచ్చి మా బేబీ గారు చెప్పేటువంటి విషయాలు రేపు సమర్థం అవ్వాల్సిందని కోరుతూ ఈ అవకాశం వచ్చిన